హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? నేను ఎప్పుడు చెప్పే విషయమే మళ్ళీ చెప్తాను. మనకి ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ప్రతి ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోవాలి. మనకొక గోల్ ఉండొచ్చు, కానీ ప్లాన్ బి, ప్లాన్ సి కూడా చాలా అవసరం. చాలామంది తెలివైన వాళ్ళు చేస్తున్న పని ఏంటో చెప్తాను. వాళ్ళు ఒక జాబ్ కావాలి అంటే వాళ్ళ మైండ్లో ఒక పర్టికులర్ గవర్నమెంట్ జాబ్ అనేది వాళ్ళు ఒక గోల్గా పెట్టుకుంటారు. కానీ అదొక్కటే పూర్తిగా దాని మీద డిపెండ్ కాకుండా మిగిలిన అన్ని నోటిఫికేషన్స్ని ఫాలో అవుతూ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఎగ్జామ్ని రాసుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించిన తర్వాత ఆ జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఏదైతే గోల్గా పెట్టుకున్నారో ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ జాబ్లో మంచిగా ఎగ్జామ్ రాసి ఆ జాబ్ వస్తే ఈ జాబ్ని వదిలేసి అందులోకి వెళ్తారు. సో మనం ఏంటంటే కెరియర్ విషయంలో రిస్క్ అనేది ఎక్కువ తీసుకోకూడదమ్మా. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం చాలా తెలివిగా అడుగులైతే వేయాలి. దాని గురించి నేను చాలాసార్లు ఎప్పుడు క్లాస్లో కూడా చెప్తూ ఉంటాను, మీతో కూడా చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు. రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్న విషయం మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలోకి మనం కానీ వెళ్తే మనకి రీసెంట్గా వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే ఏపీ కాబ్ అంటారమ్మా, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్. నేను ఓపెన్గా చెప్పేస్తాను, బ్యాంకింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. లేదు నేను ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ నాకు వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందమ్మా. ఈ నోటిఫికేషన్కు సంబంధించి నేను అన్ని డీటెయిల్స్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ తరపున ఇంగ్లీష్ గురించి మాత్రమే నేను ఎక్కువ ఈ వీడియోలో మాట్లాడతాను. ఓకేనా? ఒకవేళ మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు పీడిఎఫ్ డాక్యుమెంట్ మనకి ఇంటర్నెట్లో ఉంటుంది, లేదంటే గూగుల్లోకి వెళ్ళి మీరు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025 అని టైప్ చేస్తే మీరు అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. నేను జస్ట్ ఒక 2 విషయాలు మాత్రం చెప్తాను. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే తక్కువ ఉన్నాయి, జస్ట్ 38 పోస్టులే తీశారు. కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఎప్పుడు పోస్టులు అనేవి తక్కువగానే తీస్తారు. అయితే నేను ఎప్పుడు చెప్తాను, ఎన్ని వేకెన్సీస్ వాళ్ళు రిలీజ్ చేశారని కాదు, మనకి కావాల్సింది ఒక పోస్టే కాబట్టి అక్కడ 38 ఉన్నా, 3800 ఉన్నా, 3 lakh ఉన్నా కూడా మనం అప్లై చేసి మనం రాయాలమ్మా. మనకు కావాల్సింది ఒకటే జాబ్ కదా. అయితే రిజిస్ట్రేషన్ డేట్స్ ఇంకా ఓపెన్ అయి ఉన్నాయమ్మా. August 28 స్టార్ట్ అయింది, మనకి September 10th దాకా రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు September 7th మీరు వీడియో చూస్తున్నారు, నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది September 7th కాబట్టి ఇంకొక 3 days అయితే ఉంది. బట్ లేట్ చేసుకోకండి, ఈరోజే అప్లై చేసేయండి ఈ ఎగ్జామ్కు సంబంధించి. ఇప్పుడు నేను మెయిన్ పాయింట్కి వచ్చేస్తాను. ఈ రిక్రూట్మెంట్కి ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే జనరల్గా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, కొన్ని ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎగ్జామ్లో ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటివి ఉండవు, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, ఒక్క ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. ఆ ఎగ్జామ్ తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకేనా? సో మెయిన్స్, ప్రిలిమ్స్లా కాకుండా సింగిల్ ఎగ్జామ్ ఉంటుందమ్మా, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కు సంబంధించి నేను చెప్పినట్టు September 10th దాకా మీకు డేట్ ఉంది. ఇంకా ఒకసారి చెక్ చేయండి, నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికైతే September 10th దాకా డేట్ ఉంది. మీరు చెక్ చేసి దాన్ని బట్టి డేట్ ఉంటే అప్లై చేయండి. 2 పోస్టులు అంటే మెయిన్గా మనకి మేనేజర్ పోస్ట్ ఇచ్చారు, అలాగే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారు. మేనేజర్కి 25 వేకెన్సీస్ ఉన్నాయి, స్టాఫ్ అసిస్టెంట్కి 13 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఏ పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నారో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీరు ఆ ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్కి అప్లై చేయండి. ఇప్పుడు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ తరపున నేను ఈ వీడియో చేయడం గల ఉద్దేశం మీ అందరికీ తెలుసు. నేను మెయిన్ కంప్లీట్ ఫోకస్ అంతా కూడా ఇంగ్లీష్ గురించే మాట్లాడాలమ్మా. ఓకే, సో ఈ పర్టికులర్ ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్మెంట్కు సంబంధించి మేనేజర్ పోస్ట్ అవ్వచ్చు, స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్ అవ్వచ్చు, ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుందని చెప్పాను, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్. అందులో ఇంగ్లీష్కు సంబంధించి మనకి సిలబస్ ఏంటనేది ఒకసారి చెప్తానమ్మా. దాదాపు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయమ్మా. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద క్వశ్చన్స్ రావచ్చు అని అడిగారు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అన్నారు, అదేవిధంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చదవాలన్నారు, కౌంటబుల్ నౌన్స్ అంటే సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ అవి కూడా ఒకసారి చెక్ చేసుకోమన్నారు, ప్యాసేజ్ కంప్లీషన్ అన్నారు అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లాంటివి, వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అని మెన్షన్ చేశారు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే కాంకర్డ్ అంటాము,
స్పాటింగ్ ది ఎర్రర్స్ ఉంటాయన్నారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ బాగా ప్రాక్టీస్ చేయాలి, పారా జంబుల్డ్ అడుగుతా అన్నారు, రీడింగ్ కాంప్రహెన్షన్ చిన్న ప్యాసేజ్ ఉంటుంది బట్ చాలా ఇంపార్టెంట్ అది, వర్డ్ యూసేజ్ అంటే ఒక వర్డ్ ఒక సెంటెన్స్లో యూజ్ చేస్తారు, అది కరెక్ట్గా యూజ్ చేస్తారో లేదో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎర్రర్ కరెక్షన్స్ అమ్మ అంటే ఒక సెంటెన్స్లో ఎర్రర్ ఇచ్చి దానికి మళ్ళీ అండర్లైన్ చేసి 4 ఆప్షన్స్ ఇస్తారు, దాన్ని మనం కరెక్ట్ చేయాలన్నమాట, దాన్నే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాము. యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఆఫ్ కోర్స్ వొకాబులరీ, ఇడియమ్స్ ఫ్రేజెస్, అలాగే ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్, ఇలా దాదాపు అన్ని ఇంగ్లీష్కి సంబంధించి అన్ని సెక్షన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, మనం అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అన్నీ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటే మనకి నేను చెప్పినట్టు ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఏపీ కాప్కు సంబంధించి ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ ఉంటాయమ్మా, 40 మార్క్స్ అమ్మ. రీసెంట్గా ఏదైతే ఏపీ హైకోర్టు ఎగ్జామ్ జరిగిందో దాంట్లోలాగే 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 మార్క్స్ అమ్మ. ఎప్పుడైతే మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయో ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట, అన్ని సెక్షన్స్ టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది, అన్నీ తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాను. నేను చెప్పినట్టు ఒక 2 ఇడియమ్స్ ఇవ్వచ్చు, 2 సినోనిమ్స్ ఇవ్వచ్చు, ఒక యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇవ్వచ్చు, 2 డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇవ్వచ్చు, ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చి ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఒక జంబుల్డ్ ఇచ్చి, జంబుల్డ్ అంటే 1 మార్కే కదా, ఒక జంబుల్ స్టేట్మెంట్ ఇచ్చి 1 మార్క్ అడగచ్చు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అడగచ్చు, స్పాటింగ్ ది ఎర్రర్స్ ఒక 4 అడగచ్చు, అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్కు సంబంధించి అయితే మాత్రం మీరు అస్సలు వర్రీ అవ్వకండి, ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు కంప్లీట్ ఇంగ్లీష్కు కావాల్సిన అటు గ్రామర్ అవ్వచ్చు, ఇటు వొకాబులరీ అవ్వచ్చు, మాక్ టెస్ట్లు అవ్వచ్చు, టాపిక్ ప్రాక్టీస్ టెస్ట్లు అవ్వచ్చు, అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి మేము కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఇంగ్లీష్కు సంబంధించి అయితే మీరు కంప్లీట్గా స్ట్రెస్ తీసుకోకండి, ఆ స్ట్రెస్ మేము తీసుకుంటాము. మన యాప్లో ఏదైతే కంటెంట్ రికార్డ్ చేస్తున్నామో, కంటెంట్ రికార్డ్ చేసామో అది మీకు చాలా యూజ్ ఉంటుందమ్మా. ఇంటర్వ్యూ గురించి కూడా మీరు స్ట్రెస్ తీసుకోకండి, నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను. ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను స్టూడెంట్స్కి ఒక మాట ఇచ్చాను, యూట్యూబ్లో వీడియో ఉంటుంది చూడండి. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వండి, ఇంటర్వ్యూ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని చెప్పాను. సో ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సెప్టెంబర్ 2nd వీక్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి వాళ్ళకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ ఉంది. అప్పుడు ఏంటంటే అది అయిన తర్వాత వాళ్ళకి మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఎలా అయితే వాళ్ళకి మనం ఇంటర్వ్యూ స్కిల్స్ గైడెన్స్ ఇస్తామో, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామో, ఇంటర్వ్యూ స్కిల్స్ మీద చాలా క్లాసెస్ రికార్డెడ్ కంటెంట్ ఇస్తాము, వీళ్ళకి కూడా మనం ఇస్తామమ్మా. సో ఇంటర్వ్యూ గురించి, ఇంగ్లీష్ గురించి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, 6300493953. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్ నేను ఈ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను, లేదా నేను ఈ ఎగ్జామ్ ఆల్రెడీ అప్లై చేశాను, నాకు ఇంగ్లీష్కు సంబంధించి గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా వీఆర్ హియర్ టు గివ్ యూ అండ్ ప్రొవైడ్ యూ విత్ ద బెస్ట్ సపోర్ట్ అమ్మ. అయితే అలా కాదు సార్, నేను నాకు కోచింగ్ అవసరం లేదు, కంటెంట్ అవసరం లేదు, నేను ఓన్లీ మాక్ టెస్ట్లు మాత్రం రాద్దాం అనుకుంటున్నాను. ఈ ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించి ఏదైతే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఇంగ్లీష్ ఉందో ఆ ఇంగ్లీష్ మాక్ టెస్ట్లు ఏమైనా ప్రొవైడ్ చేయగలరా అని నిన్న సాయంత్రం ఒకళ్ళు నన్ను అడిగారు. నేను అందుకోసం వీడియో చేస్తున్నానమ్మా. ఖచ్చితంగా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఈ ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించి ఇంగ్లీష్ ఏదైతే కంటెంట్ ఉంటుందో కంటెంట్తో పాటు మాక్ టెస్ట్లు కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామమ్మా. మీరు చేయవలసిందల్లా ఈ ఎగ్జామ్ అయితే అప్లై చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్కు సంబంధించి అలాగే ఎగ్జామ్ తర్వాత ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో ఆ ఇంటర్వ్యూకి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇంటర్వ్యూ గైడెన్స్లో కేవలం హెచ్ఆర్ క్వశ్చన్స్ వరకే నేను మీకు గైడెన్స్ అనేది ఇస్తానమ్మా. ఎందుకంటే ఇంటర్వ్యూలో టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో టెక్నికల్ క్వశ్చన్స్ అంటే జనరల్గా బ్యాంక్ ఇంటర్వ్యూ కాబట్టి బ్యాంకింగ్ సబ్జెక్ట్కు సంబంధించి, బ్యాంకింగ్ అవేర్నెస్కు సంబంధించి, కరెంట్ అఫైర్స్ లేదా ఎకానమీకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి నేను మీకు గైడెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద సపోర్ట్ అండ్ గైడెన్స్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ స్కిల్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ హెచ్ఆర్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ నోటిఫికేషన్ గురించి, ఇంగ్లీష్ గురించి కొన్ని విషయాలు నేను వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నానమ్మా, మనం లైఫ్లో మనం ఒక గోల్ పెట్టుకున్నా కూడా ప్లాన్ బి ప్లాన్ సి ఉండడం తప్పే కాదు. నేను నా కెరియర్లో చాలామంది స్టూడెంట్స్ని చూశానమ్మా. చివరికి ఒక యూపీఎస్సి గోల్ పెట్టుకున్న వాళ్ళు కూడా అంతకంటే చాలా చిన్న చిన్న జాబ్స్లో కాంప్రమైజ్ అయ్యి ఆ జాబ్స్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. మీకే చాలామంది తెలుసు. కానిస్టేబుల్తో మొదలుపెట్టి
ఐఏఎస్ ఐపీఎస్ వరకు వెళ్ళిన వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాము. సో కెరియర్లో ఏంటంటే మనం చాలా తెలివిగా అడుగులైతే వేయాలి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నానమ్మా. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అగైన్ ఐ ప్రామిస్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ విత్ శ్యామ్ sir, any kind of support and guidance you need regarding English, I am here. I will work hard. I am working hard, and I will definitely strive harder to give you the best support as far as English is concerned. నేను ఎప్పుడు చెప్పే మాటే, ఇంగ్లీష్ మనకి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ హియర్, ఇంగ్లీష్ షుడ్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ నోటిఫికేషన్ చూడండి, వీలుంటే ఇప్పుడే అప్లై చేయండి. కెరియర్ని మంచిగా డిజైన్ చేసుకోండి, మంచిగా సెటిల్ అవ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ని, పేరెంట్స్ని అందరినీ కూడా బాగా చూసుకోండి. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.